అందరికీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా మన కాలేజీలో డిజిటల్ లైబ్రరీ పైన పోటీలు జరుగుతున్నాయి. దానికి గాను గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర గారు మన మధ్యలో ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. నిజ జీవితంలో వాస్తవానికి ఏ విధంగా విద్య ఏ రూపకంగా మీన్స్ ఇప్పుడు చదువుతున్నాము, మళ్ళీ టీవీలో చూస్తున్నాము, సెల్లో చూస్తున్నాము, ఎంత ఎఫెక్టివ్గా మన దగ్గర పిల్లోడికి మ్యాథ్ చేరుతుంది, ఏది అవసరమైన మేరకు ఏ విధంగా చేరుతుంది అని తెలియజేసేది థ్యాంక్స్ మీ యొక్క ప్రతిభా పాఠవాలు. ఈ సబ్జెక్ట్ డిజిటల్ లైబ్రరీ పైన మీరు మీ ఆలోచన విధానాన్ని మరియు మీరు కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఆ విషయాలను కూడా ఎలా పరిశోధించాలనే విషయాలు కూడా మీరు సంగ్రహిస్తే తెలిస్తే అది ఇప్పుడు కానీ మీరు మాట్లాడబోయే వాళ్ళు స్పీచ్ ఇచ్చేవాళ్ళు కదా చెప్తే ఇంకా వాళ్ళంతా వింటారు. ఇది మన కాలేజీలో జరిగిన ఒక ప్లస్ పాయింట్. గత 3 రోజుల నుంచి మనము గ్రంథాలయ ఆవశ్యకత మీద మనము ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్ వాడు. దీనికి మన వెంకటేశ్వర సార్ గారు రావడం శుభపరిమాణము. సో త్వరగా ఇంకా మనము విషయంలోకి వెళ్దాము. ముందు సార్ గారితో మాట్లాడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి మాకు చెప్తున్నట్టు ప్రిన్సిపల్ సార్, మ్యాథ్స్ అలాగే తోటి అధ్యాపకులకు విద్యార్థులకు అభినందనలు. మనం ఎప్పట్లాగే జాతీయ గ్రంథాల వారోత్సవంలో భాగంగా మనం ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అధ్యాపకుల సత్కారంతో. అలాగే ఈరోజు ఇక్కడ ఈ సమయంలో మరి పౌర గ్రంథాలయాలలో డిజిటల్ లైబ్రరీల ఆవశ్యకత ఏంటి అనే అంశం మీకు ఇవ్వడం జరిగింది. కళాశాల విద్యార్థులకు ఒకరితో పోటీగా స్కూల్ వాళ్ళకు ఎస్ఏ రైటింగ్, వేరే టాపిక్స్ ఎస్ఏ రైటింగ్ అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మీకు రావడం జరిగింది. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి మేము దాని అంశం చెప్తే మీరు మళ్ళీ పాయింట్స్ పట్టేస్తారు కాబట్టి మీరు చెప్పడమే కరెక్ట్. స్టార్ట్ చేయాల్సిందే ప్రిన్సిపల్ గారు. సార్ ఇక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, మొత్తం 5 మంది జడ్జెస్ ఉన్నారు. మీరు మాట్లాడితే పార్షాలిటీ లేకుండా జస్టిఫై అవుతుంది కాబట్టి మొదట మీరు ఎం స్మైలీ, ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ. నమస్కారం, నా పేరు స్మైలీ. నేను ఎంపీఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు శుభోదయాలు. డిజిటల్ లైబ్రరీ అంటే ఇంటర్నెట్లో జరిగే విషయాలను మనం తెలుసుకోవడం. దీంట్లో వీడియోస్ ద్వారా మరియు టెలివిజన్ ద్వారా, చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళైనా దీని గురించి చాలా బాగా తెలుసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ అనేది ప్రతి ఒక్కరికి స్టూడెంట్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ సమాచారాన్నైనా ఈజీగా త్వరగా తెలుసుకోవచ్చు. ఎక్కడున్నా ఎప్పుడైనా ఈజీగా మనం ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళకైనా వీడియోల ద్వారా ఈ డిజిటల్ లైబ్రరీ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్ లైబ్రరీలో మనందరం ఎక్కడున్న సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా శాస్త్రవేత్తలకు మరియు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్ లైబ్రరీలో చిత్రాల ద్వారా మరియు పుస్తకాల ద్వారా మనం లైబ్రరీకి వెళ్ళకుండానే మన దగ్గర ఉన్న మొబైల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. Good afternoon everyone, to all respected principal sir and lecturers and my dear friends. So this is my name is N.Pujama. I am standing MPSW. So MPSW, I would like that about
the emergency of 1991, 2001, and so 19 June 2018 by the Human Resources Minister Shri Prakash Tewakar, a digital libraries on collection of the digital libraries. What are the types of digital libraries? First, academic digital libraries and public digital libraries, satellite digital libraries, national and international digital libraries, hybrid digital libraries, government digital libraries, community digital libraries. Thank you for the నేను ఫస్ట్ ఇయర్ హెచ్డబ్ల్యూ చదువుతున్నాను. గౌరవనీయ ప్రిన్సిపల్ సార్ మరియు పెద్దలకు అందరికీ నమస్కారాలు. టుడే అవర్ టాపిక్ డిజిటల్ లైబ్రరీ. డిజిటల్ లైబ్రరీ అనగా టెలివిజన్ ద్వారా, మొబైల్స్ ద్వారా ఇంట్లోనే కూర్చొని మనం చదువుకోవచ్చు. ఎటువంటి లైబ్రరీ, సాధారణ లైబ్రరీకి వెళ్ళకుండా చదువుకోవచ్చు. షార్ట్గా మనం నేర్చుకోవచ్చు. లాంగ్గా వద్దనుకుంటే కూడా మనం షార్ట్ ఆన్సర్స్ కూడా నేర్చుకోవచ్చు. అలాగే చదువురాని వాళ్ళు కూడా టెలివిజన్స్లో చూడవచ్చు. లైబ్రరీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. డిజిటల్గా మనకు చాలా ఉపయోగపడుతుంది. డిజిటల్లో మనం ఏదైనా చదువుకోవచ్చు, చూడవచ్చు. అలాగే చదువు రాని వాళ్ళు కూడా యానిమేషన్లో చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా బాగా చదువుకోవాలి, లైబ్రరీకి వెళ్ళాలి అని కొంతమంది అడుగుతున్నాను. చినియా చొక్కా వేసుకు ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం చెప్పారు. మనం చినిగిపోయిన చొక్కా అయినా వేసుకొని ఒక మంచి పుస్తకం కొనుక్కొని అందరూ పుస్తకాలు తల వచ్చి చూడండి. మనం చదివేందుకునేలా చేస్తుంది. మనం బాగా చదువుకొని ఇండియాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. Everyone, respected principal sir and lecturers and my dear friends, I would like digital library provide free access to information and education resources to promote library and lifelong learning and visual community hubs. So a digital library is one online collections and articles, image and video, to empower citizens through the digital library 1991 into 2011 in India, June 2018 by the golden opportunity. everyone, my name is Ragna Singh and I am studying junior and junior డిజిటల్ లైబ్రరీ అనేది మనకి చాలా అవసరం. డిజిటల్ లైబ్రరీ మనం పిక్చర్స్ ద్వారా, ఇమేజెస్ ద్వారా, వీడియోస్ ద్వారా, టెలివిజన్ వల్ల దాని ద్వారా మేము తెలుసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ అనేది చాలా అవసరం. డిజిటల్ లైబ్రరీ మన డిజిటల్ లైబ్రరీ కాకుండా మేము ఇంట్లో టెలివిజన్ ద్వారా చూడవచ్చు. Good afternoon, Principal Sir. నా పేరు జి రాణి. I am studying CGT. First year CGT. సమాచారానికి సులభమైన పద్ధత. డిజిటల్ లైబ్రరీలు పుస్తకాలు, పత్రిక, కథలు, చిత్రాలు మరియు వీడియో మరియు ఆడియో వంటి వివిధ రకాల డిజిటల్ లైబ్రరీలు డిజిటల్ కంటెంట్ను అందిస్తుంది.
ఉన్నవారికి ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. Principal staff, my dear friends, today I am telling about digital library. A digital library is online library or internet library, which we can use in our mobile phones, on computers, tabs, etc. A library without walls or digital web link is known as digital library. We have to use it in proper way. It provides many books in digital library. Nowadays mobile phones are double-edged swords for students. On one hand, they are amazing tools for learning, giving us instant information, helping us organize our studies. However, there is a flip side. The constant notifications, social media and games are huge distractions. To our lives. Using mobile phones, spending too much time on mobile phones are used to eye strain and poor sleep and feel us so isolated from our friends and family when we are talking face to face. The real effect depends upon how we use them. We have to use in good manner and good way, like digital library and education purpose. Thank you for giving this great opportunity. గౌరవనీయులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు, కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయ గారు మరియు పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనము డిజిటల్ లైబ్రరీ గురించి తెలుసుకుంటాము. డిజిటల్ లైబ్రరీ అనేది ప్రతి ఒక్కరూ చిత్రాల ద్వారా, వీడియోస్ ద్వారా, అక్షర జ్ఞానం లేని వారు కూడా మనము డిజిటల్ లైబ్రరీలో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ వీడియో చూసి డిజిటల్ లైబ్రరీ అక్షర జ్ఞానం లేని వారికి మరియు మన లాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. మనం చాలామంది న్యూస్ చూడడం కానీ ఇలా లైబ్రరీస్ మనకి ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. మనం ఒక గుడ్ వేలో మనము డిజిటల్ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు. రీడింగ్ ఆఫ్ బుక్స్, మనకి పుస్తకాలు చదవడం వల్ల లేకపోతే న్యూస్ పేపర్లో చదవడం ద్వారా ఎంతో ఉపయోగం. ఈ డిజిటల్ లైబ్రరీ కూడా అలాగే మనకు ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగం అంటే న్యూస్ పేపర్స్, బుక్స్, మంచి మంచి బుక్స్, ఇలా భగవద్గీత, బైబిల్, ఇలా డైలీ 2 శ్లోకములు చదివినా కూడా మనకి ఎంతో జ్ఞానం అనేది వస్తుంది. బుక్స్ చదవడం వల్ల జ్ఞానం పెంపొందుతుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, నిద్రను ప్రోత్సహిస్తుంది. మనము బుక్స్ చదవడం వల్ల నిద్ర అనేది ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు బెడ్ అనేది మనకి వస్తుంది. ఇంకా క్రిటికల్ థింకింగ్, మనము మంచి టెన్షన్లో కూడా ఒక మంచి ఆలోచన తగ్గుతుంది. మనకు ఒక పాజిటివ్నెస్ అనేది బుక్స్ చదవడం వల్ల ఎంతో పాజిటివ్నెస్ స్టూడెంట్స్కి ముఖ్యంగా. ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని చదవడం వల్ల డైలీ ఒక 2 పేజెస్ చదివినా కూడా వేరే మంచి అద్భుతమైన కథలు ఉంటాయి. రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, భగవద్గీత, ఇలా డైలీ 2 శ్లోకం చదివినా కూడా మనము ఒక 1 ఇయర్లో ఒక మంచి జ్ఞానం అనేది మనకు పెంపొందుతుంది అన్నమాట.
ఖచ్చితంగా ప్రతి విద్యార్థి వస్తే ఇప్పుడు మనం డిజిటల్ లైబ్రరీ ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ లైబ్రరీ అనేది చాలా అవసరం. డిజిటల్ లైబ్రరీ ద్వారా మనము ప్రతిదీ ఎక్కడ ఉండేదాన్ని ఇప్పుడు న్యూస్ పేపర్లో మనము నిన్నటిది ఈరోజు చదువుతాం. అదే డిజిటల్ లైబ్రరీలో ఎప్పటికప్పుడు మనకి న్యూస్ కానివ్వండి ఇంకా వేరే వేరే పుస్తకాలు కూడా మనం డిజిటల్ లైబ్రరీలో చదువుకోవచ్చు. మనము చదువుకోవడం వల్ల మనకి ఎంతో జ్ఞానం ఉంటుంది. అలాగే మన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్ అనేది కూడా మారుతుంది. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీ ఇప్పుడు మన ఫోన్లోనే ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉంటాయి. ఆ డిజిటల్ లైబ్రరీని వాడుకోవచ్చు. చాలా మంది పుస్తకాలు కూడా కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా అంతే. మనం ఇప్పుడు ఒక మంచి పుస్తకం కావాలంటే మనము డిజిటల్ లైబ్రరీలో ఫోన్లోనే మనం ప్రతిరోజు మనకి నచ్చిన స్టోరీస్ కానివ్వండి ఏవైనా కానీ మనం డిజిటల్ లైబ్రరీస్లో తెలుసుకోవచ్చు, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కళాశాల నాగస్వామి నాయక్ గారు, గౌరవనీయులు, పూజనీయులు మరియు పెద్దలందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధాన పాత్రుల వారికి, బాధ్యుల వారికి, నా దూర విద్యార్థులందరికీ నమస్కారం. ఐఎమ్ సుజాత, ఐఎమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సీనియర్ ఎంపీహెచ్డబ్ల్యూ. నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం డిజిటల్ లైబ్రరీ. చిన్న చొక్కైన గడుపుకోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కొని కందుకూరి వీరేశ్వరయ్య గారు చెప్పారు. నేను లైబ్రరీలోకి వెళ్ళాలంటే ప్రపంచమంతా నా కళ్ళ ముందర కనిపిస్తుందని అలెగ్జాండర్ స్మిత్ చెప్పారు. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాలని పరిశుభ్రత చేస్తాయని చెప్పారు. ఈ సూక్తులు గ్రంథాలయం నుండి ప్రపంచం తెలుసుకోవడానికి కిటికీ అని వివరించారు. పుస్తకం అంశం: ఈ సూక్తులు అజ్ఞానం అనే చీకటిని తొలగించి దీపం అనే వెలుగుని జ్ఞానంగా వివరించాయి. డిజిటల్ ఆడియోలు, వీడియోలు, వస్తువులు, రికార్డులు మొదలగునవి నిల్వ ఉంటాయి. డిజిటల్ అంశాలు: డిజిటల్ వస్తువుల నిల్వ, వ్యవస్థీకరణ మరియు శోధన. వస్తుధార లైబ్రరీ. డిజిటల్ వస్తువులు: పుస్తకాలు, రికార్డులు, న్యూస్ పేపర్లు, ఆడియోలు, వీడియోలు, వివిధ వంటి పత్రాలు మొదలగునవి డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. వ్యవస్థీకరణ: సేకరించిన కథను శోధించడానికి, సాధించగలం అనే మార్గాలను తెలుసుకోవడానికి. వస్తుధార లైబ్రరీ అకాడమిక్, సోషల్, కమ్యూనిటీ వంటి వివిధ రకాల లైబ్రరీలు మొదలగునవి. డిజిటల్ లైబ్రరీ అనగా వస్తువులు, రికార్డులు, న్యూస్ పేపర్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. మనం వెళ్ళి తెలుసుకోకుండా కూడా ఫోన్ల ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం చాలా పేదవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంత జ్ఞానం సంపాదించాలంటే రోడ్డు మీద అతికించిన పోస్టర్లు కానీ, న్యూస్ పేపర్స్ కానీ వివిధ రకాల జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఎలా అయినా ఒక చిన్న జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే మనం లైబ్రరీకి వెళ్ళకుండానే ఫోన్ల ద్వారా, పేపర్స్ ద్వారా చదవాలని కోరుకుంటే ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. And my dear friends, my name is Being Inanave. I am studying senior MPHW in this college. Digital library అనేది పుస్తకాలు, చిత్రాలు అండ్ ఏవైనా లైబ్రరీకి సంబంధించిన ఏ స్టోరీస్ అయినా మనం లైబ్రరీకి వెళ్ళే అవకాశం లేకుండా మనం ఇక్కడున్న 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ implemented by Educational Officer of India. డిజిటల్ లైబ్రరీ సమాచారం మరియు విజ్ఞానాన్ని తక్షణ సమాచారమైన టాపిక్ చాలా కష్టమైన అనిపించినటువంటి చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. ఇప్పట్లో మీరందరూ
డిజిటల్ లైబ్రరీస్ మీద మాట్లాడుతున్నారు కానీ నేను ఇచ్చిన దాంట్లో ముందు రెండు పదాలు ఉన్నాయి. పౌర గ్రంథాలయాల్లో డిజిటల్ లైబ్రరీ అవసరం. ఆ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ అవసరం ఉంటే మీకు ఎలా యూజ్ అవుతుంది మెయిన్ పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. ఓన్లీ డిజిటల్ లైబ్రరీస్ మీదనే మూవ్ అయినారు. ఏదైనా కానీ అదే జరిపే సమస్య లేదు. ఎందుకంటే మళ్ళీ టైం చేసుకోవచ్చు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు జడ్జిమెంట్ ఇచ్చినందుకు మా సార్ గారి ద్వారా ఇక్కడ మీ అందరికీ మరొకసారి అభినందిస్తున్నాను. మరి అందరూ బాగా చెప్పారు కానీ అందరికి మనం ప్రైజెస్ వెళ్ళాం కదా. 1, 2, 3 ప్రైజెస్ 20 దాకా అక్కడికి వస్తే ఒకసారి సందర్భంలో అక్కడ ఇస్తాము. ముందుగా థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ బి ఉషాబాయ్, సెకండ్ ఇయర్. సెకండ్ ప్రైజ్ గోస్ టు జి మదన్ కుమార్, ఫస్ట్ ఓఏ. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జోస్ వర్ధన్. సో నాకు బాగా ఫస్ట్ ఇచ్చారు. తర్వాత దీని గురించి ఇంకా మీ మధ్యలో మీరు ఇంకా కాంపిటీషన్స్ వస్తున్నాయి. మీరందరూ కూడా ఇదే పాల్గొని మీ లైఫ్లో గ్రేట్గా డిఫరెంట్గా సబ్జెక్టులతో పాటు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మీ. 20 కాలేజీలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. బ్రాంచ్ లైబ్రరీ మీడియం థ్యాంక్ యూ.